హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. మెడకు దెబ్బ తగలటం వల్ల వచ్చే పక్షవాతం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, దీనికి ఆయుర్వేదంలోని ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గురు ఆయుర్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు. సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలున్నా 00103 నెంబర్కి కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు. హలో సార్. హలో సార్, ఇది క్వాడ్రిప్లేజియా అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది? క్వాడ్రిప్లీజియా అంటే ఇప్పుడు మనం ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాము, లేదంటే వెహికల్ పైన వెళ్తూ ఉంటాము, సడన్గా స్కిడ్ అయిపోయి పడిపోతూ ఉంటాము, లేదా యాక్సిడెంట్ అయిపోయి పడిపోవడము, కార్ యాక్సిడెంట్స్ అవ్వడము. తర్వాత మనం ఇవాళ రేపట్లో ఇళ్ళల్లో ఏంటంటే అందరం బండలు వేసేటప్పుడు అవన్నీ చాలా స్మూత్గా, చాలా పాలిషింగ్గా, గరుకుతనం లేకుండా నీట్గా, మన మొహం కూడా అందులో కనిపించేటటువంటి విధంగా పాలిష్డ్గా వేసుకుంటున్నాం. సో కొంచెం నీళ్లు పడ్డప్పుడు కూడా మనం గమనించలేం, కొన్ని కలర్స్ అలా మ్యాచ్ అయిపోయి ఉంటాయి. అలాంటప్పుడు కాలు అందులో పెట్టినప్పుడు జారిపోయి బలంగా పడిపోవడము. బాత్రూమ్లలో కూడా యాంటీ స్కిడ్ అంటే స్కిడ్ కాని విధంగా ఉండేటటువంటి బండల్ లాంటివి వేసుకోకుండా స్మూత్గా ఉండే టైల్స్ లాంటివి వేసుకుంటే దాని మీద జారి పడిపోవడం. తర్వాత నడుస్తూ ఉంటే చెప్పులు తట్టుకొని కింద పడిపోవడము, స్టెప్స్ పైన జారి పడిపోవడము. తర్వాత బిల్డింగ్స్ పైన కొన్ని అన్ఫినిష్డ్ హౌసెస్ ఉంటాయి, నైట్లో పడుకొని వెళ్తూ ఉంటే నైట్లో టాయిలెట్ కానీ లేచినప్పుడు పారాపిట్ వాళ్ళు చిన్నవి ఉన్నప్పుడు జారి పడిపోవడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మెడ ప్రాంతంలో బలమైనటువంటి గాయాలు తగిలినప్పుడు సో అప్పుడేమవుతుందంటే మెడలో ఉండేటటువంటి వర్టిబ్రల్ బాడీస్ అనేటువంటి ముందుకు జరగడం కానివ్వండి, లేకపోతే వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో ఉండేటటువంటి డిస్కులు చితికిపోవడం కానివ్వండి, అవి వెళ్ళి స్పైనల్ కార్డ్ యొక్క మెత్తటి భాగానికి, అతి సున్నితమైనటువంటి భాగానికి బలమైన గాయాన్ని కలుగచేయడం కానీ, బలంగా ఒత్తడం కానీ, బలంగా గీరుకుపోవడం కానీ జరిగినప్పుడు ఈ ప్రధానంగా ఈ క్వాడ్రిప్లీజియా అనేటటువంటి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో అంటే స్పాండిలోలిస్థెసిస్లో అయితే ఎట్లయితే బోన్ ఇట్లా పక్కకి తప్పుకుంటుందో సేమ్ దీంట్లో కూడా అట్లా జరుగుతుంది. అవునండి. ఇంకా కూడా ఏంటంటే యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ లాంటి పేషెంట్స్ కానీ, రుమేటెడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కానీ, ఈ కీళ్ళవాతాన్ని సంబంధించినటువంటి పేషెంట్లకు ఏమవుతుందంటే ఈ వెన్నెముకల మధ్యలో ఉండేటటువంటి కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అదంతా వాచిపోయి అదంతా కూడా ఆస్టియోఫైట్స్ లాంటి ఏర్పడి ఎముక అతుక్కుపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మెడ ప్రాంతంలో ఉండేటటువంటి డిస్కులు జారిపోయేసి అవి చపాతీల్లాగా బాగా డ్రైగా అయిపోయేసి ముందుకు జరిగి స్పైనల్ కార్డ్ పైన ఒత్తిడిని కలుగజేస్తాయి. అంటే ఏదైనా ఓ గివెన్ ప్రెషర్ వచ్చినప్పుడు. సో ఇక్కడ ముఖ్యంగా ప్రెషర్ ఏంటి, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్లో, రుమేటెడ్ ఆర్థరైటిస్లో ఏం జరుగుతుందంటే వెన్నెముకల మధ్యలో ఉండేటటువంటి కార్టిలేజ్ అనేది రఫ్ ఎడ్జ్గా మారిపోతుంది. రఫ్ ఎడ్జ్గా మారిపోవడం వల్ల ఆ ప్రాంతంలో స్టిఫ్నెస్ అనేటటువంటిది రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ స్టిఫ్నెస్ రావడం వల్ల అవి ఆ ప్రాంతాలు అతుక్కుపోయేటటువంటి ప్రమాదం ఉంది. అతుక్కుపోయే ప్రమాదం ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉండాల్సినటువంటి పదార్థాలు హార్డ్గా మారిపోవడం వల్ల అవి వెళ్ళి వెన్నుపాము పై పొరల పైన గుచ్చుకోవడం వల్ల కూడా ఈ క్వాడ్రిప్లీజియా వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. రైట్ అండి, ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. మిర్యాలగూడ నుంచి యాదయ్య గారు. హలో హలో యాదయ్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే యాదయ్య గారు, చెప్పండి. బాగుంటారు సార్? బాగున్నామ్మా, చెప్పు. అదే సార్, అలర్జీకి అవునండి, మందులు ఇచ్చాం. ఇప్పుడు ఎలా ఉన్నారు యాదయ్య గారు? సరిపోయింది సార్. అంటే అప్పుడు ఆస్తమా ఎట్లా ఉండేది మీకు? అప్పుడు బాగుండేది సార్, ఇప్పుడు తక్కువైంది సార్. అలా చెప్పడం కాదు నాన్న, బాగుండేది అంటే చాలా ఎక్కువగా ఉండేదా అది చెప్పాలి. అదే సార్, అంటే ఎక్కువ ఉండేది, ఇప్పుడు 99% క్లియర్ అయింది సార్. తర్వాత మీరు ఇంకా చాలా మందిని కూడా పంపినట్టుగా ఉన్నారు నాకు, వాళ్ళు ఎలా ఉన్నారు? అవును సార్, ఒక 5గురిని పంపిన. ఏ సమస్యతో వాళ్ళు పంపించావు నా దగ్గరికి? ఒకటేమో వెన్నుముక్క సార్. హలో వింటున్నా, చెప్పు.
ఒకటేమో వెన్నుముక్క సార్, ఒకటి మోకాలు నొప్పులు, ఓకే ఇంకొకటి అలర్జీ, ఓకే ఇంకా ఇంకొకటి ఇట్లా నడుము నొప్పి, ఓకే ఒకటేమో మెడ దగ్గర సిజేరియన్ అయింది. ఓకే అదొకటి పంపింది. వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు? వాళ్ళందరూ ఇప్పుడు మందులు వాడుతుండ్రు సార్, వాడుతుండ్రు. నొప్పి కొద్దిగా తగ్గింది, చాలా 50% తగ్గింది. ఇంకా వాడాల కోర్స్ అని చెప్పేసి ఓకే చెప్పిండ్రు కదా. ఓకే ఇంకా ఓకే Right, సంతోషం అమ్మా, సంతోషం. సార్ ఇప్పుడు ఆస్తమాకి యాదవ్ గారు మెడిసిన్ యూస్ చేశారు, బాగానే ఉంది అంటున్నారు. ఇప్పుడు చిన్నపిల్లల్లోని పుట్టుకతోటే కొంతమందికి ఆస్తమా వస్తుంటుంది కదా, సో అంత చిన్న ఏజ్లోని ఇప్పుడు ఆయుర్వేద మెడిసిన్ తీసుకుంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? జనరల్గా బాడీ హీట్ చేస్తుంది అలా చెప్తూ ఉంటారు కదా, అది ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అట్లా ఏం ఉండదండి. ఆయుర్వేదం మందులు వాడినప్పుడు హీట్ చేయడం అని అట్లాంటిది ఏం లేదు. క్రీస్తు పూర్వము ఆల్మోస్ట్ 600 BC కాలం నాటికి, అంటే గౌతమ బుద్ధుడు తక్షశిల యూనివర్సిటీలో చదువుకునే కాలం నాటికే, అతనికి అప్పటి కాలం నాటికే ఆయుర్వేదంలో స్పెషాలిటీ ఆఫ్ వైద్యం అనేది ఉండేది. అంటే ఇప్పుడు ఎట్లయితే సూపర్ స్పెషాలిటీ ఎలా అంటాం, ఆ రోజుల్లో కూడా తక్షశిల యూనివర్సిటీలో సూపర్ స్పెషాలిటీ వైద్యాలు ఉండేది. అందులో కౌమార భృత్యం అంటే పీడియాట్రిక్స్ అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఆ కాలంలోనే ఉండేది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, భారతీయ వైద్యం అనేటటువంటిది ఇతర వైద్య శాస్త్రాల కన్నా గొప్ప స్థాయిలో ఉంది 2600 సంవత్సరాల క్రితం వరకే. కాబట్టి వేడి చేయడం లాంటిది అట్లాంటిది ఏమీ ఉండదు. అద్భుతమైనటువంటి ఔషధాలు కూడా, పీడియాట్రిక్ ఔషధాలు కూడా ఉన్నాయన్నట్లు. చిన్నపిల్లలకి ఎవరికైనా కానీ ఆస్తమా రోగం ఉన్నా కూడా ఆయుర్వేద ఔషధాలు వాడుకోవచ్చు. ఇప్పుడు సిరప్లు అవైలబుల్ ఉన్నాయి, ట్యాబ్లెట్లు అవైలబుల్ ఉన్నాయి, డిస్పెన్సివ్ ట్యాబ్లెట్స్, కిట్ ట్యాబ్లెట్స్ వచ్చాయి. అద్భుతమైనటువంటి మార్పులు అనేటువంటి ఆయుర్వేదంలో వచ్చాయి. కాబట్టి వేడి చేయకుండా అద్భుతంగా తగ్గించే మందులు కూడా వచ్చాయి. రైట్ సార్, మెడ భాగంలోనే దెబ్బ తగిలితే పక్షవాతం వస్తుంది అంటున్నారు. ఏ రకంగా వస్తుంది, దాని సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది మనకి? సిమ్టమ్స్ అంటే ఒకటి, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మెడ ప్రాంతంలో కనుక దెబ్బ తగిలినప్పుడు, సో ఈరోజు మన దగ్గర ఒక కేస్ స్టడీ ఉంది. ఆ కేస్ స్టడీ కూడా సిమిలర్, మెడ ప్రాంతంలో దెబ్బ తగలడం వల్ల వచ్చేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో, ఎలా తగ్గాయి అనే విషయమే ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడుకుంటాం. అదే విషయం తీసుకుంటే, సుధాకర్ అనే వ్యక్తి ఒకరోజు అనుకోకుండా బాత్రూంలో పడిపోయారు. పడిపోతే పడిపోవడం వల్ల కొంచెం హెవీ బాడీ ఉండడం వల్ల అతనికి మెడకు బలమైనటువంటి గాయం తగిలింది. తగిలిన వెంటనే జరిగింది ఏంటి, చేతులు అచేతనంగా మారాయి, బలహీనంగా మారిపోయాయి, కాళ్ళు బలహీనంగా మారిపోయాయి. ఇతరుల సహాయం చేత లేవతీశారు బాత్రూంలో నుంచి. అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వెంటనే మెడ ప్రాంతంలో సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీ చేయాలని చెప్పాలంటే దాన్ని క్వాడ్రిప్లీజియా అంటారని ఇందాక చెప్పా. క్వాడ్రి అంటే 4 అని అర్థం, ప్లీజియా అంటే పక్షవాతం రావడం, అంటే 4 అంగాలు పడిపోవడం అని అర్థం. అంటే అప్పర్ లిమ్స్ 2, లోవర్ లిమ్స్ 2, 4 అంగాలు పడిపోయాయి. దాంతోపాటుగా మూత్రం పైన కంట్రోల్ పోయింది. తర్వాత మలమూత్రాలపైన, మలాన్ని కూడా విసర్జించే దానిపైన కూడా కంట్రోల్ పోయింది. సో ఇది కూడా జరిగింది. సో దీన్ని క్వాడ్రిప్లీజియాలో ఇది కూడా ఉంటుంది. మూత్రం పైన, తర్వాత మలమూత్రాలపైన కంట్రోల్ తప్పుతుంది అన్నట్లు ఇక్కడ. సో ఇట్లాంటి పరిస్థితులలో సర్జరీ చేసి ఆ ఒత్తిడిని తగ్గించాలని డాక్టర్లు అన్నారు. మరి నేను ఏం బాగుపడతానా, లేచి నడుస్తానని అడిగాడు సుధాకర్. అడిగితే లేదండి, నువ్వు బాగుపడతావో లేదో మాకు అనేటటువంటిది మేము స్పష్టంగా చెప్పలేము, నీకు గ్యారెంటీ ఇవ్వలేము, కానీ సర్జరీ చేయించుకోకపోతే మాత్రం నీకు చాలా ఇబ్బందులు మొదలవుతాయి అన్నారు. అది ఇబ్బందే ఫేస్ చేస్తున్నా సార్, ఇంతకన్నా ఇబ్బంది ఏముంది, కానీ నేను ఎప్పుడు బాగుపడతానా సర్జరీ చేస్తాను చెప్పలేము, 6 నెలలు రెస్ట్ తీసుకోవాలి సర్జరీ చేసిన తర్వాత అన్నారు. సో ఇది జరుగుతున్న క్రమంలో TV9లో ముఖ్యంగా మన షో, ముఖ్యంగా ది కేస్ స్టడీ అనేది షో చూసి అతను తన రిపోర్ట్స్ నా దగ్గర పంపించాడు. ఆ పంపించినప్పుడు ఆయన లక్షణాలను బట్టి, ఆయన చెప్పేదాన్ని బట్టి, MRI రిపోర్ట్ని బట్టి నేను ఔషధాలు ఇవ్వడం జరిగింది. కట్ చేస్తే 15 రోజుల్లో అతను నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. ఇది కథ. అంటే లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాను, వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తారో ఆయుర్వేద వైద్యంలో కూడా MRI రిపోర్ట్ను చదివి అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, వ్యాధి లక్షణాలను సమగ్రంగా అర్థం చేసుకొని, అవగాహన పెంపొందించుకొని దానికి సంబంధించినటువంటి చికిత్స చేస్తారన్న విషయాన్ని ప్రేక్షకులకు స్పష్టంగా చెప్తా ఉన్నా. రైట్. సో మీరు తీసుకొచ్చిన కేస్ స్టడీ సుధాకర్తోనే మాట్లాడదాం. సో సుధాకర్ గారు
నమస్తే అండి. సో సుధాకర్ గారు, సార్ రిపోర్ట్స్ చూసి మీకు వైద్యం చేశానని అంటున్నారు. మీరు డైరెక్ట్గా సార్ దగ్గరికి వెళ్ళలేదా? స్టార్టింగ్లో అయితే సార్ దగ్గరికి వెళ్ళలేదు. అంటే మీరు ఆ సిచ్యువేషన్లో లేరా? సిచ్యువేషన్లో నేను హాస్పిటల్లో ఉన్నాను, లేవలేని పరిస్థితి మాది. ఈ హాస్పిటల్ నుండి మా భార్య వాళ్ళతోటి రిపోర్ట్స్ సార్ దగ్గరికి పంపించాను. పంపిస్తే సార్ దగ్గర చూసి రిపోర్ట్ చూసి మందులు ఇవ్వడం జరిగింది. అసలు హాస్పిటల్లో ఏంటంటే నీకు సర్జరీ చేయాలి, సర్జరీ చేసినా నీకు కాళ్ళు చేతులు వస్తాయని మేము గ్యారంటీ ఇవ్వలేము, మీకు మీరు ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా కానీ అని అన్నారు. 3 లక్షల రూపాయలు అవుతాయని చెప్పారు. ఆ డబ్బులు 3 లక్షల రూపాయలు, చాలా పేద కుటుంబం అది. 3 లక్షల రూపాయలు లేక ఒక 5-6 రోజులు టైం పడుతుంది డబ్బుల కోసానికి. ఒక్కరోజు ముందు ఆపరేషన్ తర్వాత చేసారా, ఒక్కరోజు ముందు సార్ దగ్గరికి పంపించాను. నేను మీ TV9లో యాడ్ చూసి పంపించాను. సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ చెప్పాడనమాట మా భార్యతోటి, అమ్మ ఎప్పుడై ఈయనకు ఆపరేషన్ చేయాలి ఇప్పటి వరకు చేసిరా అని అడిగితే, లేదు సార్ ఆపరేషన్ అయితే చేయలేదు, ఇట్లా మా వారు మీ ప్రోగ్రాం చూసి మీ దగ్గరికి పంపించారు అని అంటే, అమ్మ ఆపరేషన్ చేయించకండి ఈయనకు, ఎప్పుడైతే నా దగ్గరికి మీరు వచ్చిరో మీ ఆయన రోగం అప్పుడే పోయింది, నేను గ్యారంటీగా నేను తక్కువ చేస్తా, అది నా బాధ్యత, మీరు ఆయనకు మటుకు ఆపరేషన్ చేయించొద్దని సార్ ఆమెతో చెప్పడం జరిగింది. నాతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. సార్ ఫోన్లో మాట్లాడి, సుధాకర్ గారు మీ పిల్లల అదృష్టం బాగున్నది, మీరు ఏం టెన్షన్ పడకండి, మీకు ఏది లేదు, నేను నా మందులు, నేను మీ భార్య నా దగ్గరకు వచ్చింది, ఇప్పుడే మీ రోగం పోయింది అనుకోండి, ఏం టెన్షన్ పడకండి, మీ మందుల ద్వారా. అంటే అంత సివియర్ కండిషన్లో ఉండేటప్పుడు ఓన్లీ మెడిసిన్స్ అనేది పనిచేస్తుందా? ఇంక వేరే అదే కదా విచిత్రం. ఇప్పుడు పంచకర్మ అనేది నేను చేయలేదు, పంచకర్మ అనేది లేదు, నో ఫిజియోథెరపీ, కేవలం మందులు. నేను చెప్పే మాట అదే ప్రేక్షకులకు. నేను ప్రతి కేస్ స్టడీలో నేను ప్రజెంటేషన్ చేసే స్కిల్స్ అన్నీ అవే. ఇక్కడ ఏంటంటే అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, వాటిని వెలికి తీసే వాళ్ళు లేరు. అక్కడ అద్భుతమైనటువంటి ఆయుర్వేదం ఉంది. చరిత్రలో యుద్ధాలు చేసినప్పుడు మెడ ప్రాంతంలో గాయాలైన వాళ్ళు లేరా? మరి ఎలాంటి చికిత్సలు చేసి ఉండొచ్చు? మెడకు దెబ్బలు తగలలేదా? యుద్ధాలు చేసినప్పుడు గుర్రాలమై నుంచి వేగంగా వెళ్ళేటప్పుడు 100-150 మైళ్ళ వేగంతో గుర్రం వెళ్ళినప్పుడు గుర్రాల నుంచి పడిపోయినప్పుడు మెడకు గాయాలు తగలలేదా? ఈరోజు వెహికల్స్ పైన వెళ్తే ప్రమాదాలు జరిగినాయి అంటున్నాం, మరి ఆ రోజు లోయల్లో పడిపోయిన వాళ్ళు లేరా? ఎట్లా లేరు చెప్పండి. అంటే అలాంటి సిచ్యువేషన్స్ను ఆ కాలం నాటి వైద్యులు కూడా ఖచ్చితంగా చేసి ఉండాలి. ఎందుకంటే అశోకుని కాలం నాటికి కానీ, లేకపోతే చోళుల కాలం నాటికి కానీ, పల్లవుల కాలం నాటికి అతి భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగాయి. మనం ఈరోజు నెపోలియన్ యుద్ధం అంటే అబ్బా గొప్ప యుద్ధం అండి, బ్రిటిషు ఫ్రెంచ్ యుద్ధం అంటే గొప్ప యుద్ధం అంటాం. అట్లాంటి యుద్ధాలు మనకు కూడా జరిగాయి. అలా జరిగినప్పుడు క్యాజువాలిటీస్, మెడ ప్రాంతంలో దెబ్బలు తగిలినటువంటి వాళ్లకు క్వాడ్రిప్లీజియా కేసెస్ మన వైద్యులు చూశారు. అట్లాంటి వాటిని ఆలోచించుకొని, ఒక రీసెర్చ్ పారామీటర్లో ఆలోచించుకొని ఎలాంటి డ్రగ్స్ ఇవ్వాలి, ఎలాంటి డ్రగ్స్ ఇచ్చినట్లయితే అక్కడ జరిగేటటువంటి కార్డ్ కంప్రెషన్ తగ్గుతుంది అనేది ఆలోచించుకోవడం అనేటటువంటి దట్ ఈస్ మై యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో అలా ఆలోచించుకొని అలా వైద్యం చేశాం కాబట్టి ఇలాంటి రిజల్ట్స్ పట్టుకొస్తున్నాం. సార్, ఇప్పుడు క్వాడ్రిప్లీజియాకు అలాగే బెల్ పాల్సీ, ముఖ పక్షవాతానికి, నార్మల్గా వచ్చే పక్షవాతానికి అసలు డిఫరెన్స్ ఏంటి? ఇది సెరిబ్రో వాస్కులర్ అటాక్ అంటాం. అంటే జనరల్గా వచ్చేటటువంటి పక్షవాతం ఏంటంటే హైపర్ టెన్షన్ ఉన్నటువంటి వాళ్లకు స్ట్రెస్ ఏదైనా క్రియేట్ అయిపోయినప్పుడు, రక్తం వేగంగా ప్రవహించినప్పుడు, తర్వాత రక్తంలో కొవ్వు కణాలు కనుక ఉన్నట్లయితే ఇలాంటివన్నీ చిన్న చిన్న నాళాల్లో వెళ్ళేటప్పుడు అవి కాస్త బ్రెయిన్లో చిట్లిపోయి, ఆ ప్రెషర్ తట్టుకోలేక చిట్లిపోయి, ఆ బ్లాక్ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల చిట్లిపోయి ఆ ప్రాంతంలో హైపోడెన్స్ ఏరియా వస్తుంది. అంటే మనకి ఎక్కడైనా మోరీ పైపులు భూమి లోపల పగిలిపోయినప్పుడు భూమి పై ప్రాంతాల్లో చెమ్మలాగా వచ్చేసి నీళ్ళలాగా వచ్చేస్తుంటాయి అన్నట్లు. సో అలాగా బ్రెయిన్ పై పొరల పైన, లోపల పొరల పైన అలాంటి హైపోడెన్స్ ఏరియా వస్తుంది బ్లీడ్ అయినప్పుడు. సో ఏ ప్రాంతంలో బ్లీడ్ అయితే దానికి అపోజిట్ సైడ్లో పక్షవాతం వస్తుంది. ఒక్కొక్కసారి రెండు వైపులో కూడా పక్షవాతం వచ్చేటటువంటి ఆస్కారం. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ సెరిబ్రోవాస్కులర్ అటాక్. అంటే రక్త ప్రసరణలో రక్తపోటు వల్ల, ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల బ్రెయిన్లో ఉండేటటువంటి నరాలు చిట్లిపోయి వచ్చేటటువంటి పక్షవాతం. అది ఒక రకం. మెడకు గాయం అవ్వడం వల్ల, మెడకు దెబ్బ తగలడం వల్ల, ఇప్పుడు ఒక్కొక్కసారి తాగి బండి నడుపుతూ ఉంటారు రాత్రిపూట. సో స్పీడ్ బ్రేకర్లు దాటుకుంటూ వెళ్ళాలి. ఏదైనా వెహికల్ ఉంటుంది, రోడ్డు మీద పార్క్ చేసి ఉంటుంది, దానికి సిగ్నల్ లైట్లు ఏమీ ఉండవు.
మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని మరీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కు వెళ్ళకూడదు. వెళ్ళినట్లయితే వేగంగా వెళ్ళేటప్పుడు ఏదైనా ఆగిపోయినటువంటి లారీలకు గుద్దేటటువంటి ప్రమాదం ఉంటుంది. సో కొంచెం తాగి ఉన్నప్పుడు తెలియకుండా వేగంగా వెళ్ళినప్పుడు గుద్దుకోవడం వల్ల తలకు ఒక భాగం ముందుకు తగిలి వెనక్కి పడిపోవడం వల్ల మెడకు జోల్ట్ వల్ల ప్రమాదమై స్పైనల్ కార్డు దెబ్బతినేటటువంటి ఆస్కారం ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ల పైన దాటేటప్పుడు అలాంటప్పుడు కూడా మెడకు కింద పడిపోయి తలకు గాయమైపోయి మెడ ప్రాంతంలో కార్డు కంప్రెషన్ వచ్చేటటువంటి సందర్భం ఉంటుంది. చెట్ల పైన ఎక్కి కాయలు కోసుకోవడం కోసం కర్రలు కొట్టడానికి ఎక్కినప్పుడు అట్లా పడిపోయే వాళ్ళు ఉంటారు. తర్వాత తాటి చెట్లు ఎక్కేసి తాటి ముంతలు తీసేయడానికి ఒక్కొక్కసారి బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోయే వాళ్ళు ఉంటారు. ఇలా పడిపోయినప్పుడు కార్డు కంప్రెషన్ జరిగి కార్డు కంటూషన్ జరిగి అప్పుడు కూడా పక్షవాతం వస్తుంది. 2 చేతులు 2 కాళ్ళు పడిపోవడం. ఒకసారి ఒక పెద్ద ఆయన టీవీ చూస్తూ ఉంటాడు అంతే. ఆ టీవీ చూస్తూ ఉంటే తూలు వచ్చింది అంతే, తూలుతూ ఉన్నాడు, ఇట్లా తూలాడు. తూలి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి వెనక్కి పడిపోయాడు. ఒక షార్ప్ ఎడ్జ్ మీద పడ్డ వెంటనే 2 కాళ్ళు 2 చేతులు పడిపోయాయి. అంటే అక్కడ 3 డిస్కులు జారి చితికిపోయి ఆ గుజ్జంతా కూడా వెళ్ళి స్పైనల్ కార్డ్ పైన పడిపోవడం వల్ల 2 కాళ్ళు 2 చేతులు పడిపోయాయి. వెంటనే పాస్ పూసేసుకున్నాడు. స్టూల్ పడిపోయేది బట్టల్లో. అంటే చూడండి, అంటే మలమూత్రాలపైన అదుపు పోయినట్టే లెక్క. ఇది వచ్చేసి క్వాడ్రిప్లీజియాకి సంబంధించింది. ఇక బెల్స్ పాలిసీ అని ఇంకోటి వస్తుంది, ముఖపక్షవాతం అని. ఈ ముఖపక్షవాతం ఏమిటంటే సాధారణంగా TIA అంటారు, ట్రాన్సిట్ ఇస్మిక్ అటాక్ అని. బ్రెయిన్లో నరాలని కుంచుకుపోవడం వల్ల కూడా ఉంది. కానీ ఎక్కువగా మాత్రం చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఏసీకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, రైనీ సీజన్లో ముసురుకు ఎక్స్పోజ్ అవ్వడం, చలి ప్రాంతంలో చలి ఉండేటటువంటి వాతావరణంలో చలికి ఎక్స్పోజ్ అవ్వడం, ప్రయాణం చేసేటప్పుడు కిటికీల దగ్గర కూర్చోవడం, బస్సులో కిటికీల దగ్గర కూర్చోవడం లాంటివి చేయడం, చలికి బాగా ఎక్స్పోజ్ అవ్వడం, తర్వాత చలికి మనం ఆవరణ అంటే కప్పుకోవడం లాంటివి సరిగా కప్పుకోలేకపోవడం వల్ల, ఇట్లాంటి కారణాల వల్ల ఫేషియల్ నర్వ్ పైన ఇన్ఫ్లమేషన్ వచ్చి బెల్స్ పాలిసీ వస్తుంది. నేను బెల్స్ పాలిసీకి సంబంధించినటువంటి కేసెస్లలో కూడా అద్భుతమైనటువంటి చికిత్సా విధానం ఆయుర్వేదంలో ఉంది. తర్వాత ఇటీవల ఒక 6 months క్రితం వచ్చేటటువంటి ఒక బెల్స్ పాలిసీ ఆవిడ కన్ను మూసుకోవడం లేదు, ఒక కన్ను చిన్నగా అయిపోయింది, ఐబ్రోస్ ఎగరేయలేకపోతుంది, మూతి ఇలా తిప్పినప్పుడు మూతంతా ఒక పక్కకు వెళ్ళిపోతూ ఉంది. అట్లాంటి సందర్భంలో కేవలం 1-2 monthsలో 70% రిజల్ట్ వచ్చిందండి. అంత అద్భుతంగా ఈ యొక్క నరం పైన ఉండేటటువంటి వాపు తగ్గిపోతుంది. అంటే పూర్తిగా తగ్గడానికి ఏ మేరకు అవకాశం ఉంటుంది? ఇప్పుడు వంకరలో పోయిన అవయవాలు నార్మల్ స్టేజ్కి రావడానికి అవకాశం ఉంటుందా? వన్స్ వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ అటాక్ అవుతుందా? అట్లా ఉండదండి. ఆయుర్వేదంలో మాత్రం ఒకసారి రిజల్ట్ వచ్చిందంటే రిజల్ట్ ఖచ్చితమైన రిజల్ట్స్ మనం కేస్ స్టడీలో కూడా చూపుతాం. ఇప్పుడు సుధాకర్ గారిని కావాలంటే పరిచయం చేద్దాం. సో కాళ్ళు చేతులు అతనే నడుచుకుంటూ వచ్చారు స్టూడియో లోపలికి. తను కార్ ఎక్కి దిగడం కానీ, టాయిలెట్కి వెళ్ళడం కానీ, మూత్ర పురుషాలపైన అదుపు రావడం కానీ ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఏం సుధాకర్, స్టూల్ పైన ఎన్ని రోజులకు వచ్చింది కంట్రోల్ నీకు? ఒక 15 రోజులకే వచ్చింది. మూత్రం పైన మొత్తం మీద ఒక 15-20 ఒక నెల రోజుల్లో మొత్తం క్యూర్ అయిపోయినాడు. అంటే తను చెప్పలేకపోతున్నాడు. కానీ మూత్రం పైన ఎన్ని రోజులకు వచ్చింది? మూత్రం పైన 10 రోజులకే వచ్చేసి. తర్వాత మలం పైన ఎన్ని రోజులు వచ్చింది కంట్రోల్? మలము మూత్రాలు ఒకటే, మనం మీ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుపోయిన ఒక 15 రోజులకే చూడండి వచ్చేసి. ఇంతకన్నా ఇంక సైన్స్ అంటే ఇంకా న్యూటన్ అయినా ఇంతకన్నా గొప్పగా ఏం చెప్తాడు, ఐన్స్టీన్ అయినా ఏం చెప్తాడు, ఇంక ఎవరైనా ఇంతకన్నా సైన్స్ ఇంకేం చెప్తారు చెప్పండి? ఇంగ్లీష్ వైద్యులైనా ఇంతకన్నా ఏం పొడి చేస్తారు చెప్పండి? నాకు తెలియకుండా అడుగుతాను. ఇంతే కదా చెప్పండి. ఔషధం ఇచ్చినప్పుడు పనిచేసిందా లేదా? నీకేమైనా ఇబ్బంది అయిందమ్మా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయి? ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు, చాలా ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు ఏమైనా పత్యాలు ఏమైనా చేసావా? కఠిన పత్యాలు? పత్యం ఏం లేదండి. మందు కూడా తాగినావు అని చెప్పావు నువ్వు ఈ మధ్య? కళ్ళు తాగాను. డయాగ్నోస్ చేయడానికి నార్మల్గా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటాయి? నేను అన్ని మోడర్న్ పారామీటర్స్ వాడుకుంటానండి. డయాగ్నోస్టిక్ టూల్స్ విషయంలో మాత్రం నేను ఎక్కడ కూడా చిన్న ఛాన్స్ కూడా వదలను. నేను అన్ని డయాగ్నోసిస్ సంబంధించినటువంటి విషయంలో ఐ విల్ యూజ్ ది మోడర్న్ పారామీటర్స్. ఒకప్పుడు చాలామంది అనుకునేవాళ్ళు
నేను ఎంఆర్ఐలు రాస్తే చాలామంది ఆయుర్వేదం డాక్టర్లు మీరు ఎందుకండి ఎంఆర్ఐలు రాస్తారు, ఎక్స్రేలు మీరు ఎందుకు రాస్తారండి అని కొంతమంది డాక్టర్స్ కామెంట్ చేసేవాళ్ళు. ఆయుర్వేదం డాక్టర్లు అయినా కానీ ఎందుకు రాయకూడదు చెప్పండి? ఇట్స్ ఎ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ అనేది ఇట్ ఇస్ టూల్ అండి. అది ఆయుర్వేదం అలోపతిక్ డాక్టర్లకి సొంతమేం కాదు, అదేమైనా రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ ఏం కాదు. అలోపతికి కనిపెట్టిన వాడు అందరూ ఉపయోగించుకోమనే చెప్తా ఉన్నారు కదా. సో కాబట్టి ఎక్స్రే అనేటటువంటిది, ఎంఆర్ఐ అనేటటువంటిది ఇది ఎవరి ట్రేడ్ మార్క్ కాదండి, ఎవరైనా రాసుకోవచ్చు. ఈరోజు హైదరాబాద్లో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి డయాగ్నోస్ సెంటర్లకు నేను ఎంఆర్ఐలు రాస్తూ ఉంటాను. ఆ ఎంఆర్ఐలు చక్కగా వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు, రెఫర్డ్ బై డాక్టర్ బుక్కా మహేష్ బాబు అని క్లియర్గా రాస్తారు. మహేష్ బాబు గారు ఆయుర్వేద డాక్టర్ కాబట్టి మా ల్యాబ్కు రాయొద్దు అని చెప్పని ఏం అనట్లేదు కదా చెప్పండి. ఎవరు అనట్లేదు, ఎవరు అనకూడదు కూడా. ఎందుకంటే ఎవరికి దానిపైన లైసెన్స్ ఏమీ లేదు, స్పెషల్ లైసెన్స్. ఏదో అట్లా హేళనగా మాట్లాడతారు, ఆయుర్వేద వైద్యులు ల్యాబ్ టెస్టులు రాయడం ఏంటి అని చెప్పని. ఆయుర్వేద వైద్యులు ఏం చేసుకోవాలి? చక్కభజన చేసుకోవాలా, లేదంటే ఇంకా పూర్వకాలం పద్ధతుల్లోనే ఉండాలా? అడ్వాన్స్ చేసుకోమని, టెక్నాలజీని అడ్వాన్స్ చేసుకోమని చరకుడు చరక సమితిలో చెప్పారు, సుశ్రుతుడు సుశ్రుత సమితిలో చెప్పారు, వాగ్భటుడు వాగ్భటు సమితిలో చెప్పారు, బసవరాజ్యంలో చెప్పారు, ధన్వంతరి రాసిన పుస్తకంలో చెప్పారు. అప్డేట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే వైద్యుడు సమకాలీనమైనటువంటి టెక్నాలజీ ఏదైతే వస్తుందో, మేము చెప్పిందే అదే వైద్యం నిజమైనటువంటిది, అదే వైద్యం కరెక్టు అని చెప్పని అనుకోకుండా వచ్చేటటువంటి అధునాతనమైనటువంటి మార్పులను అడాప్షన్ చేసుకొని కొత్త దిశలో, కొత్త డైమెన్షన్లో మార్గనిర్దేశం చేసుకుంటూ వైద్యం చేసినట్లయితే తరతరాలకు ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకుపోతారని ఋషులు, మహర్షులు వాళ్ళ దివ్యమైనటువంటి వైద్య గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఆ చెప్పినటువంటి విధంగానే ఆయుర్వేద వైద్యులు నవీన దిశలో నడిపించుకోవడానికి ఆయుర్వేదాన్ని అడాప్షన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయుర్వేదాన్ని కూడా ప్రపంచ దేశాల్లో మరి వాళ్ళు కూడా అడాప్షన్ చేసుకుంటున్నారు కదా. వాళ్ళ వైద్య శాస్త్రమే కరెక్ట్, ఇంకా మిగతాది అవసరం లేదు అనుకుంటలేదు కదా. ఆయుర్వేదంలో ఉండేటటువంటి సబ్జెక్టులకు సంబంధించింది హార్వర్డ్ యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా వాళ్ళ అలోపతిక్ సబ్జెక్టులలో కొన్ని భాగాలను చొప్పిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు కూడా అడాప్షన్ చేసుకుంటున్నారు. సో మేము కూడా అడాప్షన్ చేసుకుంటాం. శాస్త్రీయమైన దృక్పథాన్ని అన్వేషించుకోవడానికి ఋషులు నడిచినటువంటి ఆ పదంలో శాస్త్రవేత్తలు కూడా నడిచారు. కాబట్టి ఆ శాస్త్రీయమైన విజ్ఞానాన్ని ఆపోసన పెట్టుకున్నట్లయితే వ్యాధి నిర్ధారణ చేసి అత్యంత చౌకగా, అత్యంత తక్కువ కాలంలో అత్యంత నాణ్యమైనటువంటి వైద్యాన్ని సుధాకర్కి ఇచ్చినట్టుగా ఇవ్వచ్చు. తన కుటుంబం నిలబడింది, పిల్లలు నిలబడ్డారు. మళ్ళీ ఇప్పుడు డ్రైవింగ్కి వెళ్ళాలి డాక్టర్ గారు అని అడుగుతూ ఉన్నాడు. ఒక కమింగ్ 2 monthsలో అతను డ్రైవింగ్ కూడా వెళ్తారు. జీవితం సర్జరీ చేయించుకుంటే అయోమయ దిశలో ఉండి ఎటైపోతుందో, ఏ గాలికి ఈయన టైటానిక్ షిప్ బద్దలవుతుందో తెలియని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆయుర్వేద వైద్యానికి వచ్చి అద్భుతమైనటువంటి, పరమాద్భుతమైనటువంటి వైద్య చికిత్సను అందుకునేటటువంటి అతను చరిత్రలో నిలిచిపోతాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. క్వాడ్రిప్లేజియాకి కారణాలు అండ్ ఆయుర్వేద ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.